హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్ అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉంటున్నాయి. మెడికల్ కాలేజెస్లోని ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటాయి అన్నమాట. నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము. ఇందులో రిక్రూట్ చేయబోయే పోస్టులు ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్స్, అనస్థీషియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండర్స్, స్టోర్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, ఈసీజీ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్. ఇవి అప్లికేషన్స్ 26/12/2025 నుంచి 9/1/2026 వరకు తీసుకుంటున్నారనమాట. వ్యక్తిగతంగా మాత్రమే ఇమ్మని చెప్తున్నారు. మన పోస్టుల్లో పంపించినవి యాక్సెప్ట్ చేయరు. ఇవి వెబ్సైట్ వచ్చి www.eastgodavari.ap.gov.in మనం లాగిన్ అయితే మనకి ఇట్లాగ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. ఇది ప్రెస్ నోట్ అనమాట. ఏమేమి తీస్తున్నారనే షార్ట్ సమ్మరీ. తర్వాత నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చి వెబ్సైట్ ఒకటి ఇచ్చారు, eastgodavari.ap.gov.in. 26th నుంచి ఈ మంత్ 9th వరకు తీస్తున్నారు. 4 PM వరకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ఎర్లీగా ఇవ్వడానికి ట్రై చేయమని చెప్పారు. నెక్స్ట్ వచ్చి తీయబోయే పోస్టులు ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్. ఇవి ఆల్రెడీ రోస్టర్ కూడా ఇచ్చేసారు. మెడికల్ కాలేజ్లోను ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్లోను ఏమేమి పోస్టులు ఉన్నాయని ఇచ్చారు. ఇక్కడ రోస్టర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి 10th క్లాస్ అయితే క్వాలిఫై అవ్వాలి. టోటల్ పోస్టులు వచ్చి 9 పోస్టులు అయితే మెడికల్ కాలేజ్లోను, 16 పోస్టులు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉన్నాయి. ఇదైతే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది రోస్టర్ పాయింట్ అనమాట. ఈ రోస్టర్ పాయింట్ ప్రకారం మనం అప్లై చేసుకోవచ్చు. దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి అనస్థీషియా టెక్నీషియను. అనస్థీషియా టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. 2 years డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ మస్ట్ రిజిస్టర్డ్ కౌన్సిల్లో అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఇవి 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఇది కూడా 2 రోస్టర్ పాయింట్ ఇచ్చారు. ఒకటైతే బ్యాక్లాగ్ ఓపెన్ కాంపిటీషన్, ఇంకొకటి అయితే ఓపెన్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చి కార్డియాలజీ టెక్నీషియను. బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ డిప్లొమా చేసి ఉండాలి. ఇది వచ్చి 3 పోస్టులు ఉన్నాయి. మూడిట్లో ఒకటి ఓపెన్ కాంపిటీషన్లో, 2 ఓపెన్ కాంపిటీషన్లో ఇచ్చారు. ఒకటేమో ఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చారు. ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీదే ఉంది. నెక్స్ట్ వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు. ఇవి 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఎస్సీ గ్రూప్ 2కి ఒకటి ఇచ్చారు, ఎస్టీకి ఒకటి ఇచ్చారు. ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేసి ఉండాలి. ఇంటర్ వొకేషనల్ కోర్స్ చేస్తుంటే కనుక దాన్ని అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. తర్వాత కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్. ఇవి 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఓపెన్ కేటగిరీ, 2 ఎస్సీ గ్రూప్ 2 అనమాట. ఇది కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉంది. దీని క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ రిజిస్టర్ అయి ఉండాలి కౌన్సిల్లో. నెక్స్ట్ వచ్చి జనరల్ డ్యూటీ అటెండెంట్. ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇవి వచ్చి మొత్తం 19 పోస్టులు ఉన్నాయి. ఈ మొత్తం అవుట్సోర్సింగ్ అనమాట. ఇవి నెక్స్ట్ వచ్చి స్టోర్ అటెండెంట్, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండదు. ఈ 3 పోస్టులు, 3 వచ్చి 2 ఓపెన్లో తీసుకుంటున్నారు, ఒకటి గ్రూప్ ఎస్సీ గ్రూప్ 2లో తీసుకుంటున్నారు. ఇది అవుట్సోర్సింగ్. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్. ఇది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మస్ట్ పాస్ ల్యాబ్ అటెండెంట్ కోర్సు. ఇంటర్మీడియట్లో ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్టు. అది అవుట్సోర్సింగ్ బేసిస్లో తీస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఈసీజీ టెక్నీషియన్. ఇది ఒక పోస్ట్ ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద బీసీఏ వాళ్ళకి ఉందన్నమాట. లైబ్రరీ అటెండెంట్. ఇది సిఎల్ఐసి కానీ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్లో ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి తీసుకుని ఉండాలి. ఇంటర్మీడియట్ ఉండాలి. తర్వాత ఒక పోస్టే ఉంది. అది కాంట్రాక్ట్ బేసిస్ మీద ఓపెన్ కాంపిటీషన్ అన్నమాట. మొత్తం తీసే పోస్టులు ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద 11, అవుట్సోర్సింగ్ బేసిస్ మీద 49 ఉన్నాయి. ఓవరాల్గా మెడికల్ కాలేజీలో అయితే 12,
గవర్నమెంట్ హాస్పిటల్ 48, టోటల్ 60 పోస్టులు అనమాట. చాలా ఎక్కువ పోస్టులు తీస్తున్నారు. ఇక్కడ రిజర్వేషన్ అయితే ఇచ్చారు. ఏజ్ గ్రూప్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 42 ఇయర్స్. అది 42 ఇయర్స్ 1/12/2025కి అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఉంటుంది, అడిషనల్ 3 ఇయర్స్. తర్వాత కొంచెం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, డిసబిలిటీ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్ ఇస్తున్నారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52 ఇయర్స్ ఉంటుంది. దీనికైతే డీడీ అయితే తీయాల్సి వస్తుంది. డీడీ ఎవరి పేరు మీద తీయాలి అంటే, ఇప్పుడు మనం 2 ఆటలకి అప్లై చేస్తుంటే ఒకే పోస్టు గవర్నమెంట్ హాస్పిటల్లోని ప్లస్ మెడికల్ కాలేజెస్లో రెండిట్లోనే ఉంటే రెండిట్లకి విడివిడిగా తీయాలి. డీడీ తీయాల్సిన నేమ్ ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ ట్రైనింగ్ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం ఫేవర్తో తీయాలి. ఓసీ క్యాండిడేట్స్కి 300 డీడీ పే చేయాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ అదర్ దాన్ ఓసీ వాళ్ళు ఉంటే కనుక 200. ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 200 డీడీ చేయాలి. ఇది డీడీ ఫేవర్ పేరుతో తీయాలంటే ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరము, ఈ పేరు మీద అయితే తీయాల్సి వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 100 మార్క్స్ అనమాట. 75 మార్క్స్ ఏమో మన అకాడమిక్ ఇయర్ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. అదే 10th బేసిస్ మీద అయితే 10th క్లాస్కి ఎన్ని వచ్చినాయి, ఒకవేళ ల్యాబ్ టెక్నీషియన్ అయితే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుకు మనం ఎన్ని వచ్చినాయి దాన్ని 75%గా తీస్తారు. 10 మార్క్స్ వచ్చి ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి ఈచ్ ఇయర్కి 10 మార్క్స్ అయితే ఇస్తారు. 85 అయినాయి. 15 మార్క్స్ వచ్చి మనం వర్క్ చేసిన ప్లేస్ ఒకవేళ కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ వర్క్ చేస్తే వాళ్ళకైతే 15 మార్క్స్ అయితే ఇస్తారు. 15 మార్క్స్ ఎట్లా ఇచ్చారనేది ఇచ్చారు. ఎవ్రీ 6 మంత్స్కి క్యాల్కులేట్ చేస్తారనమాట. అదే ట్రైబల్లో వర్క్ చేస్తే 6 మంత్స్కి 2.5 మార్క్స్, అర్బన్లో వర్క్ చేస్తే 1 మార్క్, రూరల్లో వర్క్ చేస్తే 2 మార్క్స్ అనమాట. అదే కోవిడ్ వర్క్లో వర్క్ చేసిన వాళ్ళకి వేరే ఇచ్చారు సర్వీస్ మార్క్స్. సేమ్ ఇట్లాగే ఉంటుంది. 6 మంత్స్ కన్నా తక్కువ వర్క్ చేస్తే కోవిడ్ వాళ్ళకి, నాన్ కోవిడ్ వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వరు. అదే కోవిడ్ వాళ్ళకి అయితే విడిగా ఇస్తున్నారు మార్క్స్ ఎలా అనేది. మనం కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్ మనం ఇవ్వాలన్నమాట. ప్లస్ మనం అప్పుడు వర్క్ చేసినప్పుడు సర్వీస్ సర్టిఫికేట్ ఇస్తారు. సర్వీస్ సర్టిఫికేట్ తోటి సబ్మిట్ చేయాలి. తర్వాత ఆ టైంలో మనకి బ్యాంక్ అకౌంట్లో గవర్నమెంట్ నుంచి సాలరీ పడినట్టు అదొక ప్రూఫ్ ఒకటి సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఇందులో ఏది సబ్మిట్ చేయకపోయినా మనం సెలెక్ట్ అయినా సరే రిజెక్ట్ చేస్తారు. కోవిడ్ వాళ్ళకి ఒకవేళ 2 మంత్స్ చేసినా వాళ్ళకి కొంచెం పర్సంటేజ్ మార్క్స్ కలుస్తాయి. 0.8% పర్ మంత్ ఎంతో కలుస్తుంది. అదే నాన్ కోవిడ్ వాళ్ళకి అయితే ఏమీ కలవదు. టెన్యూర్ వచ్చి 1 ఇయర్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ అన్ని కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. మనం గెజిటెడ్ ఆఫీసర్తో ఏమీ అటెస్టెడ్ చేయించక్కర్లేదు. కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చి ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, పాస్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫైడ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ పోస్ట్ కన్సర్న్ అంటే మనం అనస్థీషియా టెక్నీషియన్ కానీ, కార్డియాలజీ కానీ, లేదంటే ల్యాబ్ టెక్నీషియన్ కానీ దానికి సంబంధించినవి అనమాట. ప్రూఫ్ ఆఫ్ అపిరెన్స్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మనం పాస్ అయిన వాటికి సంబంధించి మార్క్ మెమోస్ అన్నీ ఇవ్వాలి. తర్వాత పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయినట్టు ఉండాలి. 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలి. లోకల్ నాన్ లోకల్కి సంబంధించి వస్తుంది. ఒకవేళ మనము 10th డైరెక్ట్లో స్కూల్కి వెళ్లకుండా ఓపెన్ 10th కడతారుగా వాళ్ళకైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అది ఎట్లా తీసుకోవాలనేది నేను చెప్తాను. వాళ్ళు దానికి ఒక ఫామ్ ఇచ్చారు. తర్వాత వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. ఒకవేళ మనం క్యాస్ట్ రిజర్వేషన్ కావాలనుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కనుక అది ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. మనకి ఇప్పుడు టైం లేదు సబ్మిట్ చేయడానికంటే మనకి ఓల్డ్ క్యాస్ట్ ఏది ఉంటే అది సబ్మిట్ చేసేయచ్చు. తర్వాత వాళ్ళు గ్రీవెన్సెస్కి అప్లై చేసుకోమంటారు. అప్పుడు మనం ఒక 15 days 20 days టైం ఉంటుంది కాబట్టి ఈ లోపు కొత్తది రెడీ అయితే అది సబ్మిట్ చేయొచ్చు. అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 year ఎవ్రీ 1 yearకి ఉంటుందన్నమాట. ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 2026 వరకు అది తీసుకోవాలి, లేటెస్ట్ తీసుకోవాలి.
సదరన్ సర్టిఫికెట్స్ ఉంటే అది సబ్మిట్ చేయాలి. తర్వాత సర్వీస్ సర్టిఫికెట్స్ డిఎంఎన్హెచ్ఓస్ నుంచి కానీ డిసిహెచ్ఎస్ నుంచి కానీ సూపరింటెండెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇక్కడ వచ్చి క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ విజిబుల్ క్లియర్ సెల్ఫ్ అటెస్టెడ్. మనం చెప్పాను కదా, ప్రతి సర్టిఫికెట్ కింద మన నేమ్ అయితే మనం సైన్ చేయాలన్నమాట. మనం ఇందులో ఏది కరెక్ట్గా చేయకపోయినా లేదంటే మిస్ మనం ఇచ్చినవి రాంగ్ అయినా కానీ పనిష్మెంట్ అయితే ఉంటుంది. అంటే ఒక 3 years కానీ 4 years కానీ డిపార్ట్మెంట్ చేసేస్తారు. అంటే మనం దేనికి అప్లై చేసుకోవడానికి అవ్వదన్నమాట. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాము. అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా ఇందులోంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే ఎఫ్ఎన్ఓ కానీ స్టోర్ అటెండెంట్ కానీ ఏది ఉంటే ఆ పోస్ట్ పేరు రాస్తాము. మనం జిఎంసీకి జీహెచ్కి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ప్లస్ మెడికల్ కాలేజెస్కి రెండిట్లోని పోస్టులు ఉంటాయి కనుక 2 వేరు అప్లికేషన్స్ పెట్టాలి, 2 వేరు డీడీలు పెట్టాలి. అది దేనికి పెట్టామనేది ఇక్కడ టిక్ పెట్టాలన్నమాట. అప్లికేషన్ నెంబర్ వాళ్ళు ఇస్తారు, మన ఫోటో అడ్రస్ చేయాలి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండరు, ఫాదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేస్తాము. ఫిల్ చేసి మనం డీడీ తీసాం కదా, డీడీ నెంబరు, డేటు, అమౌంట్, మనం అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ వాళ్ళ కమ్యూనికేట్ చేయాలంటే అడ్రస్ ఇస్తాము, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇక్కడ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th బేసిస్ అయితే 10th, ఇంటరు, మనం కార్డియాలజీ కానీ సంబంధించి కానీ అనస్థిషియా టెక్నీషియన్ దానికి సంబంధించి మార్క్స్ అయితే వేస్తాము. ఈ ఫామ్ వచ్చి ఎవరైతే వర్క్ చేశారో ప్రీవియస్ గవర్నమెంట్లో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అది అనమాట. మనం ఎక్కడ వర్క్ చేసాం, పిహెచ్సిలోనా లేకపోతే జీజీహెచ్లోనా లేకపోతే సిహెచ్సిలోనా ఎక్కడ వర్క్ చేసాం అనేది, అది అవుట్సోర్సింగ్ ఆ కాంట్రాక్టా, అర్బన్లోనా, రూరల్లోనా, ట్రైబల్లోనా లేదంటే కోవిడ్లోనా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేసాము, టోటల్ ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్, ఈ సర్వీస్ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేస్తున్నామా లేదా అనేది టిక్ పెడతాము. నెక్స్ట్ వచ్చి 4th నుంచి 10th వరకు మనం ఎక్కడెక్కడ చదివాము, నేమ్ ఆఫ్ ది స్కూలు, టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ వేస్తాము, ఇయర్ ఆఫ్ పాసింగ్ వేస్తాము. ఇక్కడ డిక్లరేషన్ ఇస్తామన్నమాట, సిగ్నేచర్ పెట్టాలి. ఇది వచ్చి సర్వీస్ సర్టిఫికెట్, మనం ఎక్కడ వరకు జస్ట్ డీటెయిల్స్ రాసాము అందులో. ఇదైతే ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకుని దీనిలో మన డీటెయిల్స్ రాసి, ఒకవేళ పిహెచ్సిలో వర్క్ చేస్తే కనుక డిఎంఎన్హెచ్ఓ సార్ నుంచి సైన్ తీసుకోవాలి. అలా సిహెచ్సి కానీ పిహెచ్సి కానీ జీజీహెచ్లో కానీ ఎక్కడ వర్క్ చేసినా అక్కడ సంబంధించి సూపరింటెండెంట్ సైన్ తీసుకోవాలి. పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ సైన్తో పాటు వాళ్ళది కూడా తీసుకోవాలి. అది తీసుకుంటేనే ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ ఇచ్చారు కదా. నెక్స్ట్ వచ్చి రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓపెన్ 10th కట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 4th to 10th ఉండదు, డైరెక్ట్ 10th కడతారు. వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఇది డౌన్లోడ్ చేసుకుని విఆర్ఓ తోటి తాలూకు తహసీల్దార్ తోటి సైన్ పెట్టించుకోవాలన్నమాట. లాస్ట్ డేట్ వచ్చి 9th వరకు ఉంది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే సబ్మిట్ చేయడానికి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.